హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ శ్యామ్ రైట్ ఈరోజు వచ్చేటప్పటికి మనం అయితే మాత్రం ఒక సీరియల్ టాపిక్ అయితే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అది కూడా వచ్చేటప్పటికి జెమినీలో శివంగి అనే సీరియల్ అయితే రాబోతుంది. అంతేకాకుండా దానికి సంబంధించి చాలా మంచి మంచి క్యారెక్టర్స్తో మంచి స్టోరీతో అయితే మాత్రం ఈరోజు రావడం జరుగుతుంది. అయితే ఆ సీరియల్కి సంబంధించి టీంతో అయితే మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. సీరియల్ వచ్చేటప్పటికి హీరో గారు మనతోనే ఉన్నారు, పూర్ణసాయి గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా సార్ జనరల్గా వచ్చేటప్పటికి సీరియల్ అనేటప్పటికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదొక సినిమాలు మించిపోయి ఇప్పుడు ఆడియన్స్ అందరిని కూడా జనరల్గా సినిమా వచ్చేటప్పటికి మనం థియేటర్కి వెళ్ళి కూర్చొని చూసి ఆ సినిమాని ఎంజాయ్ చేసి అంటే ఒక సినిమా వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక సీరియల్ అనేటప్పటికంటే డైలీ ఇక మనకి ఎట్లా అంటే వీక్లీ వచ్చేటప్పటికి డైలీ కూడా మనకి 7 days కూడా సీరియల్ అనేవి రావడం జరుగుతుంది. ఆడియన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు సీరియల్ యాక్టర్స్ అని చెప్పని చెప్పుకోవచ్చు. రైట్, మీరు చాలా సీరియల్స్లో అయితే మాత్రం మీరు కనిపించడం జరిగింది. లీడ్స్ అయినవి కూడా చేశారు మీరు చాలా సీరియల్స్లో. ఇప్పుడు ఈ రాబోతున్న శివంగి అనే సీరియల్లో మీకు లీడ్ క్యారెక్టర్గా కూడా మీరు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఈ సీరియల్ వచ్చేటప్పటికి? ఇది యాక్చువల్లీ తమిళ్ సీరియల్ సింగపెన్నె రీమేక్ అండి ఇది. ఓకే రైట్. దాంట్లో మహేష్ అనే క్యారెక్టర్ నేను దీంట్లో చేస్తున్నాను. దీంట్లో కూడా నా పేరు మహేష్, క్యారెక్టర్ పేరు. సూపర్ సార్. ఇది కొంచెం రిచ్ క్యాండిడేట్, ఓకే కొంచెం హైఫైగా సెటిల్డ్గా బాగుంటుంది. కాకపోతే నేను కొంచెం లవర్ బాయ్ థింగ్ యాడ్ చేద్దామని, అంటే లేనిది ఏదో యాడ్ చేద్దామని కాదు, కొంచెం నా ఫేస్కి అది బాగుంటుంది కదా, కొంచెం చేస్తే బాగుంటుందా అని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వరకు మీకున్న ఆడియన్స్ లో కూడా చాలా మంది కూడా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. క్యూట్ బాయ్ అంటారు, మ్యాన్లీ ఎప్పుడవుతామో మరి. కాదు సార్, జనరల్ గా మేము అడగాలి మీరు ఎప్పుడవుతారు సార్ అని చెప్పండి. నాకే డౌట్ వస్తుంది. నేను వచ్చినప్పటి నుంచి అందరూ కింద కామెంట్స్ లో క్యూట్ బాయ్ అని పెడతారు. అవును, సర్లే అప్పట్లో తరుణ్ గారిని క్యూట్ బాయ్ అనేవాళ్ళు. అవును, ఇంకా సర్లే అలా అని చెప్పి ఇంకా మనం పాజిటివ్ గో విత్ ద ఫ్లో. అవును సార్. ఎందుకని అంటున్నారంటే మిమ్మల్ని కూడా మీకు కొంచెం ఫేస్ కట్స్ కూడా అట్లా ఫీచర్స్ అలా ఉన్నాయా ఉంటాయి కాబట్టి అలా అంటారు. సూపర్ సార్, సూపర్. అయితే ఈ శివంగి సీరియల్లో మీరు లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నారు. అంటే ఒక స్టోరీ వచ్చేటప్పటికి చూజ్ చేసుకునేటప్పుడు కానీ అంటే సీరియల్ అయినా ఇప్పుడు సినిమా అయినా సరే చాలామంది ఏంటంటే క్యారెక్టర్ మనకి ఫ్యూచర్లో ఎట్లా ఉపయోగపడుతుంది, మన క్యారెక్టర్ని ఎట్లా ఎలివేట్ చేస్తుందని చెప్పే అంశంలో చాలామంది చూస్తారు. సీరియల్లో కూడా వచ్చేటప్పటికి ఏంటంటే మన క్యారెక్టర్ని ఎలా నిలబడుతుంది, మనకేదో పేమెంట్ వచ్చేస్తుంది కదా మనం చేసేస్తున్నాం అని చెప్పని కాకుండా ఎక్కువగా మనం ప్రజలతో ఉంటున్నాం కాబట్టి రెగ్యులర్గా మనం ఎప్పుడు కనిపిస్తున్నాం కాబట్టి మనకంటూ మళ్ళీ ఒక యూనిక్ స్టైల్తో మన యూనిక్ లుక్తో వాళ్ళకి ఏంటంటే కనిపించాలనే వేలోనే ఆలోచిస్తారు చాలా. మీరు చూస్తున్నప్పుడు ఈ స్టోరీని మీరు ఎట్లా అనుకున్నారు? స్టోరీ మీకు చెప్పినప్పుడు ఈ స్టోరీ గురించి మాట్లాడే ముందు నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి, ఇంటూరు వాసు గారికి, రమేష్ గారికి ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మోర్ ఓవర్ రాజా గారికి, సౌత్ హెడ్ ఆయన ఇంకా కార్తీక్ అన్న ఉన్నారు, ఆయన మెయిన్ పుషప్. రాజా గారు నాకు ఇది రిఫర్ చేసినప్పుడు చేయండి బాగుంటుంది, మనకి ఇది తమిళ్ రీమేక్ చేస్తున్నాము, మీరైతే బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ అయ్యా. సీన్లు కూడా చూశాను, ఎపిసోడ్స్ కూడా చూశాను, చాలా బాగుంది. సో ఆ తర్వాత ఇంకా అలా కనెక్ట్ అయ్యి ఇక్కడ ఇలా స్టోరీ మంచిగా, స్టోరీ అంతా చాలా బాగుంటుంది. మీ ఆడియన్స్ కూడా మీ ఫ్యాన్స్ కూడా బాగుంటది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. మా ఫ్యాన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజుల నుంచి వెయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ కోసం. అంటే నేను ఇంకా రివీల్ చేయలేదు, ఇవాళ రేపు పోస్ట్ పెడతా. సూపర్ సార్. అంటే మీరు ఇండస్ట్రీకి ఏ ఇయర్ వచ్చారు సార్? అంటే ఏ ఇయర్ అంటే ఎప్పుడు వచ్చారు అసలు? నేను ఇండస్ట్రీకి నా బీటెక్ అయిపోయిన వెంటనే వచ్చానండి. ఒక పక్కన ఐఎల్స్ ప్రిపేర్ అవుతా, జిఆర్బి ప్రిపేర్ అవుతా, ఎంఎస్కి వెళ్దాం అనుకుంటా. ఓకే, అలా చూసుకుంటా తర్వాత ఆడిషన్స్ కి అలా వచ్చా. ఆడిషన్స్ కి వచ్చి చేస్తే అంతగా మనకి రావట్లే. ఏదో సినిమా డైలాగులు చూసి చెప్పేస్తే యాక్టింగ్ కాదు, అది ఎవరైనా చెప్తారు ఈ మధ్యకాలంలో. కానీ కెమెరా ముందుకు వచ్చి చేయాలంటే కొంచెం ఈ కాలు ఒకసారి వణుకుతూ ఉంటే డైలాగ్ రూల్ అయిపోతూ ఉంటుంది. ఇది టైం డైరెక్టర్ తిడతాడు, ఎవడన్నా నీకు యాక్టింగ్ వచ్చాను. సో అలా తర్వాత ఇంకా యాక్టింగ్ నేర్చుకున్నా. 2018లో మా గురువు గారు సంపత్ రాజ్ గారు అని ఆయన దగ్గరికి యాక్టింగ్ నేర్చుకున్నా. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది ఆయన ఇన్స్టిట్యూట్, అక్కడ నేర్చుకున్నాను నేను. నాతో పాటు నా ఫ్రెండ్ ఒక అతను కూడా లేగాని ఇంకిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ ఏమో ఇట్లా ఆడిషన్స్ తిరిగేవాళ్ళం స్కూటీ మీద, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే లంచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోయి ఐఎల్సి జిఆర్ఈ క్లాసెస్కి వెళ్ళి తార్నాకలో మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి 5 నుంచి 7 దాకా క్లాస్ చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసి యాక్టింగ్ క్లాస్ చేసేసి ఇంకా వెళ్ళిపోవడమే. అలా 2 months చేసా, యాక్చువల్ 3 months, 1.5 2 months చేసా. ఆ తర్వాత సూర్యవంశం అనే సీరియల్లోకి అడిగారు, ఇలా ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. నెగిటివ్ అసలు మనకి యాక్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అసలు చేయగలుగుతామా, చేస్తే పిచ్చి తిట్లు పెట్టుకుంటారేమో చూసిన వాళ్ళు. క్లీన్ షేవ్ అన్నారు. మనకేంటంటే మగాళ్ళ గడ్డం దిగుద్ది కాదుగా, సర్లే క్లీన్ షేవ్ అంటున్నారు. ఏంట్రా బాబు క్లీన్ షేవ్, సర్లే వద్దులే మనకు అనుకుంటే
అటువైపు నుంచి లేదు చెయ్యి బాగుంటుంది ఎందుకు గడ్డం తీయవు అది ఇది అని అన్నారు. సరే ఛాలెంజింగ్ లా తీసుకుని ఐ హ్యావ్ టు డూ ఇట్ అని ఇంకా అలా షేవ్ చేసా. క్లీన్ షేవ్ అయితే చేసి కొంచెం మేసు కొంచెం వెళ్ళా క్యారెక్టర్ చేసా. ఓకే. యాక్టింగ్ ఏం పెద్దగా చేయలే, డైరెక్టర్ తిట్టాడు. సర్లే అప్పుడు తీసుకున్నా ఛాలెంజింగ్, ఇంకా మనం బాగా చేయాలి అని. తిట్టాడు, కాకపోతే ఆయన ఆఫర్ ఇచ్చాడు, బాగున్నావు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది పూర్ణ అని. నరేష్ ఆయన పేరు, నరేష్ ఇంకా రాజశేఖర్ అన్న. ఓకే ఓకే. ఇంకా మీనా గారి ప్రొడక్షన్ అది, మీనా గారు ఆవిడ కూడా అన్నారు. ఇంకా అలాది తర్వాత రామసక్కన్ సీతలోకి నలుగురు తమ్ముళ్ళు ఒక తమ్ముళ్ళలాగా నాని క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యాను. అది చాలా ప్లస్ అయింది. ఓకే. వాసు గారు డైరెక్షన్, క్యారెక్టరైజేషన్ అనేది అదిరిపోద్ది అయిందంటే వినే ఉంటారు. అవునవును. ఆయన యాక్చువల్లీ మూవీ డైరెక్టర్. సూపర్ సార్, సూపర్. అంటే మీ ప్రయాణం అంటే చాలా సడన్ గా జరిగిపోయింది. సడన్ గా జరిగిపోయింది. కాకపోతే మన దాంట్లో ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు చేస్తూ ఉంటాం, కాకపోతే మూవీస్ చూసినప్పుడు మనం ఎందుకు చేయట్లేదా, మనం చెయ్యాలి కదా అన్నదోటి పీకేస్తా ఉంటది లోపల. ఇప్పుడు అంటే జనరల్ గా మనకి మూవీస్ కానీ సీరియల్స్ చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే దీని ఫ్యాన్ బేస్ వేరు ఉంటది, దీని ఫ్యాన్ బేస్ వేరు ఉంటది. సీరియల్కి వచ్చేటప్పుడు ఆల్ ఓవర్ మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అయిపోయారు. మొత్తం అందరూ కూడా టైం అయిందంటే మొత్తం ఫ్యామిలీతో. పైగా ఇప్పుడు ఏంటంటే ఇది వరకు అంటే టైంకి కూర్చొని చూసేవాళ్ళు మీరు అన్నట్టే. కాకపోతే ఇప్పుడు మనకు ఓటీటీ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి డిస్నీ హాట్స్టార్ కానీ ఇప్పుడు సన్ నెక్స్ట్ కానీ ఈటీవీ విన్ కానీ వీటిలో పెట్టో చూస్తున్నారు ఎక్కువ. మొత్తం ఒక సింగిల్ స్ట్రెచ్ లో చూసి పడేస్తున్నారు. ఇన్ కేసు మిస్ అయినవి కూడా చూస్తున్నారు. దానివల్ల ఇంకా ప్లస్ అయింది సీరియల్స్ కి. అందుకే ఇప్పుడు ఎక్కువ ఓటీటీ సీరియల్స్ కూడా వస్తున్నాయి. మాక్సిమం ఇప్పుడు అవే ఇంకా వస్తాయి, అవే ఎక్కువ కూడా అని ఐ థింక్. కొన్ని వచ్చినాయి కాబట్టి. అంటే మీరు సీరియల్స్ చేస్తూ ఏమైనా మూవీస్ కూడా ట్రై చేస్తారా? మూవీస్ కి స్టార్టింగ్ లో కెరీర్ స్టార్టింగ్ లో ట్రై చేసినప్పుడు ఓకే బాగానే ఉన్నావు, డబ్బులు ఎంత పెడతావు అనేవాళ్ళు. ఓకే. అంటే మనకి కొత్త ఏం పెడతాం, ఏదో ఇంట్రెస్ట్ తో వస్తాం, ఇంట్లో డబ్బులు అడిగితే మూసుకుని అమెరికా పోరా అంటారు. సర్లే అని చెప్పి ఇంకా సీరియల్స్ లో అలా వెళ్ళటం, ఇలా ఇట్లా ఎంటర్ అయిపోయి ఉన్నా. అలా వెబ్ సిరీస్ కి ఇంకా ట్రై చేయాలి. ఓకే. సర్కిల్స్ కొంచెం పెంచుకుని ఉన్న వాళ్ళని ట్రై చేస్తే మళ్ళీ వీళ్ళ ముందుకు ఇంకో కొత్త రకంగా కనిపిస్తా. డిఫరెంట్ గా మళ్ళీ వెబ్ సిరీస్ రూపేణ వస్తారనమాట. అంటే ఇప్పుడు సీరియల్స్ ఏంటంటే చేస్తాం ఓకే. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు మహేష్ క్యారెక్టర్ ఉంది. ఇప్పటిదాకా నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాల. ఇంతకుముందు సేమ్ జెమినీలోనే మట్టిగాజులు చేశాను. అవును. మట్టిగాజులు కూడా యూఎస్ రిటర్న్ క్యారెక్టర్. ఇదేంటంటే ఇండియాలోనే క్యారెక్టర్, ఇండియానే, యూఎస్ రిటర్న్ కాదు ఏం కాదు, ఇక్కడ నేటివ్ పర్సనే. కాకపోతే ఇండస్ట్రియలిస్ట్ లాగా ఒక రిచ్ క్యారెక్టర్ ఇది. సో ఇదేంటంటే కొంచెం రిజర్వ్డ్ గా కొంచెం స్టైలిష్ గా అలా ఉంటుంది. ఓకే. సో మాక్సిమం మీ అందరికి నచ్చుతుంది. ఓకే. సూపర్ సూపర్. అయితే ఈ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. సూపర్ సార్. అంటే మీరు ఒకవేళ ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత మీకు అవకాశం వచ్చిన తర్వాత ఇందులో వచ్చి అంటే మీరు ఒక ప్యాషన్ గానే వచ్చారు ఇందులోకి. అందరం ప్యాషన్ గానే వస్తాం, తర్వాత ఉద్యోగం అయిపోద్ది ఇది. అంటే ఆ టైంలో మీకు మళ్ళీ బయట మీకు ఆఫర్ వచ్చేసి అంటే మీరు యూఎస్ వెళ్దామని చెప్పని ఎంఎస్ చేద్దామని చెప్పని అట్లా అనుకున్నప్పుడు అట్లా వచ్చేసి మీకు వీసా వచ్చేసి వెళ్ళిపోవాలి, అటు మళ్ళీ బెటర్ ఆప్షన్ ఉంది అనుకుంటే కనుక, అటు కూడా ఫ్యూచర్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు క్విట్ చేసేవారా? అటు ఫ్యూచర్ లేదు అని నేను ఇప్పుడు అన్నా. ఇప్పుడు వెళ్ళినా కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ మనం ఎప్పుడు వెళ్ళినా ఉంటుంది. నేను డిప్లొమా మెకానికల్ చేశాను, తర్వాత బీటెక్ మెకానికల్ చేశాను. టైంకి పాస్డ్ అవుట్, ఫెయిల్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రాలే, నేను పాస్ అయ్యే వచ్చా. సో ఇన్ కేసు ఇప్పుడు కూడా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఏముంది. కాకపోతే ఏంటంటే పీకుతా ఉంటది. మనకేంటంటే ఇప్పుడు దీనికంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తే ఇంకో మెట్టు ఎక్కితే అప్పుడు అనిపించదు, దీంట్లోనే ఉండిపోయి ఊబిలాగా పాతుకుపోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఇంకో దానికి వెళ్దామా అని. కొంతమందికి అనిపిస్తుంది, నాకైతే అనిపించలేదు. నేను వెళ్తాను, నాకు అనిపించిందంటే మా అమ్మ ఈ వీడియో చూసి వెళ్ళిపో అంటది. ఇప్పటికి అంటూ ఉంటుంది, వెళ్ళిపోయి ఎంఎస్కి నేను వెళ్ళనమ్మా, అన్నయ్య వాళ్ళు ఉన్నారు చాలు అది. సో ఒక స్టెప్ ఇంకా కొంచెం ఎదిగితే మనం బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మనకు కూడా ఏంటంటే చేసే వర్క్కి మంచిగా అనిపిస్తుంది. అవును. సో ఎవరైనా ఎదగాలని అనుకుంటారు, మీరైనా ఎవరైనా చూసే ఆడియన్స్ అయినా లైఫ్లో ఒక స్టెప్. సో అది జనరల్గా మన పేరెంట్స్ వచ్చేటప్పటికి ఎలా అంటే సార్, అంటే సినిమాల మీద ఇటు సీరియల్స్ మీద ఏంటంటే వాళ్ళు చూడడానికి అయితే చూస్తారు, ఈ సీరియల్ బాగుందని చెప్పని డైలీ చూస్తారు. నేను యాక్ట్ చేస్తాను వెళ్ళి అని చెప్పని అనేటప్పటికి ఏంటంటే చదువుకొని నువ్వేమో బయటకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకోకుండా సీరియల్స్ యాక్ట్ చేస్తా అంటే సినిమాలు యాక్ట్ చేస్తా అంటే అని చెప్పని అట్లా ఏమైనా? నాకు స్టార్టింగ్ లో చూసుకోవాలని ఉండేది. మా ఇంట్లో వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే ఓకే. అంటే ప్రొడ్యూసర్స్ గా, ఇట్లా మేనేజర్స్ గా, ఇదివరకు ఎడిటర్స్ గా అలా ఉన్నారు. మా మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ కొంతమంది. సో ఏంటంటే జస్ట్ చూద్దాం వీడు ఎలా ఉంటాడు ఆ స్క్రీన్ మీద. నేను చిన్నప్పటి నుంచి ఫోటోలు ఎక్కువ దిగేవాడిని. డిప్లొమా చదివేటప్పుడు కొంచెం గట్కేశ్వర్లో చదివేవాడిని, ప్రిన్స్టన్ కాలేజ్లో. అప్పుడు వెళ్తే దారి మొత్తం ఫోటోలు దిగితే వెళ్ళేవాళ్ళం. అప్పట్లో చిన్న నోకియా 1110 ఉండే ఫోన్లు, వాటికి చిన్న కెమెరా ఉండి, ఎక్స్ప్రెస్ మ్యూజిక్, వాటితో ఫోటోలు దిగి ఇంకో కెమెరా కూడా ఇంట్లో కాపీ చేసి ఎలా ఉందమ్మా బాగుందా అని అడిగితే ఆ బాగుందని వీళ్ళని, ఫ్రెండ్స్ ఏమో బాగున్నావు అని ఎత్తేసి. తర్వాత నేను యాక్టర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలే. ఓకే.
నేను అసలు యాక్టర్ అవుతాను లైఫ్లో ఎప్పుడు అనుకోవాలి. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడుతుంటే చూసి వీడు చిరంజీవి అవుతాడు, వీడు నాగార్జున గారు అవుతాడు, వీడు ఏదో ఒకటి అయిపోతాడు ఫ్రెండ్స్ అనుకునేవాడు తప్ప నేనైతే ఇప్పుడు యాక్టర్ అవుతానని అనుకోలే. ఆల్ ఆఫ్ ఏ సడన్ గా బీటెక్ వెళ్ళిన తర్వాత నా డిప్లొమాలో ఫ్రెండ్ ఎటువైపు నీ పరుగు కాదు, అది ఏదో మూవీ అండి అప్పట్లో, డిప్లొమా అంటే 2012 2013 టైంలో ఆడ 2 మూవీస్ చేశాడు. ఆహా. ఆ, సాయి కృష్ణ అని చెప్పి భీమవరం వాళ్ళు ఇక్కడ నా డిప్లొమా క్లాస్మేట్. వాడు చేసినప్పుడు వాడు ఆడిషన్కి వెళ్ళా ఒకసారి ఫ్రెండ్తో కలిసి ఊరికి అసలు ఏంటో చూద్దాం అన్నట్టుగా వెళ్తే ఆడి మూవీ కదా క్లాస్మేట్ కదా నేను వెళ్తే డైరెక్టర్ ఓకే అన్నాడు, కాకపోతే పిలవలా. ఇంకా అలా మనకి ఇంట్రెస్ట్ కూడా పోయింది. కాకపోతే బీటెక్ వచ్చేటప్పుడు ఫోటోలు దిగడం ఎక్కువ అయ్యి కొంచెం వీడియోస్ అన్ని నడుచుకుంటూ వచ్చి ఇవన్నీ చేయటం, అప్పట్లో రీల్స్ లేవు మనకి, అవన్నీ చేయటం తర్వాత సరే మనం కూడా ట్రైల్ ఇద్దాంలే అన్నట్టుగా దిగేది ఇంట్లోకి. ఆ ట్రైల్ కాస్త ఇలా ఈ రోజు ఇలా ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ అసలు. లేదంటే జాబ్ చేసుకున్నాను, జాబ్ వచ్చింది, జాబ్ చేయకుండా ఈ వీల్లోకి వచ్చా. పేరెంట్స్ అయితే ఓకే అన్నారు. పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళకి ఏంటి ఆనందంగా ఒకసారి చూసుకుందాం అని ఉంటుంది. ఒకసారి చూసుకున్నాక సరే ఇంకో దాంట్లో చూద్దాంలే, సరే బాగుంటే చేసుకున్నా అన్న, ఇంక ఎదుగుతావు కదా ఏదో ఒకటి చేసి, అంటే చదువుకున్నాం, అవును, టాకింగ్ పవర్ కొంచెం ఉంటుంది, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఓ భయంకరంగా కాకపోయినా వీ కెన్ మేనేజ్ అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు అది ఉంటేనే కదా కొంచెం వాక్చాతుర్యం అది ఇది అని చెప్పి చదవగలుగుతాం. సో అలా అని చెప్పని అనుకున్నారు. నాకు మేజర్ సపోర్ట్ అయితే మా అన్నయ్య. ఓకే. మా అమ్మ మీరు అన్నట్టుగా ఒక 6 months కి 1 year కి వద్దులేనన్న, ఇప్పటికీ మా అమ్మ నాకు పొద్దునే లేస్తే స్కూల్ పిల్లలకి పెట్టినట్టుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, జావా, ఈవినింగ్ స్నాక్స్ ఇంకా చాలా పెడతారు. నాకే ఒక రకంగా అనిపిస్తుంది ఏం చిన్నపిల్లలకి ఇంకా చేయించుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే బయట ఫుడ్ తింటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్ అంతే. సో ఆ టైంలో ఏంటంటే మా అమ్మ వద్దనేది, కానీ మా అన్నయ్య ఏమో సర్లే అమ్మా చేస్తున్నాడు, ఖాళీగా అయితే లేడు కదా ఇండస్ట్రీకి వస్తున్నప్పటి నుంచి, ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి అలా ఏం లేకుండా ఇటు బాగానే వర్క్ పరంగా సిన్సియర్గా ఉంటున్నాడు, వర్క్ బాగానే చేసుకుంటున్నాడు, ఉండేలే అమ్మా అని అన్నాడు. కాకపోతే ఒక 6 months అన్నయ్య కూడా వదిలే వచ్చారా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటే ఇన్ని సక్సెస్లు వచ్చినాయి కదా సార్, అవన్నీ సక్సెస్ల కింద రావండి, చేసాం అంతే. అంతేనా? సక్సెస్లు అంటే ఇప్పుడు మూవీ కూడా ఏంటంటే సక్సెస్ అయితే ఆ నెలే చూస్తారండి, ఆ తర్వాత చూడరు. సీరియల్స్ కూడా అంతే, ఎంత బాగా చేసినా ఒక ఎపిసోడ్ వరకు చూస్తారు కానీ మిగతా ఎపిసోడ్కి ఏం గుర్తుండవు. మెయిన్ ఇప్పుడు వస్తున్నట్లు వెబ్ సిరీస్లు వీటిలోకి వెళ్తే తప్ప లేదంటే ఉండదు పెద్దగా గ్రోత్. ఎక్కడ గొంగలు అక్కడే. అందుకని చెప్పని వెనక్కి వచ్చాను అన్నారు. ఇప్పుడు వచ్చాడు మా అన్నయ్య యూఎస్ నుంచి వచ్చారు, మొన్న కూడా అంటున్నాడు ఇంకా రారా వెళ్దాం ఎందుకురా అని. కానీ నేను ఇది తప్ప వేరే చేయదలుచుకోవాలి. ఓకే. మీరు ఇంకా మీరు స్టిక్ అయిపోయారు అట్లా మైండ్ లో. స్టిక్ అయిపోయా. కానీ ఈ ప్రపంచంలో వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ అది. ఎందుకంటే మనకు అవకాశం రానంత వరకు ఏంటంటే మనం ఎలా అయితే కష్టపడతాం దానికోసం ట్రై చేస్తాం, అవకాశం వచ్చిన తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకున్న విధానంలోనే ఉంటుంది సార్. ఏదైనా అవకాశం రాకముందు వరకు కావాలనుకుంటాం, తీరా వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అంటే హ్యూమన్ నేచర్ అలా అయిపోయింది. పక్కన చూసి మనం ఒళ్ళు కాల్చుకున్నట్టుగా వాడు మనకంటే బాగా చేస్తున్నాడు అంటే వాడు ఎదుగుతున్నాడు, మనం కూడా ఎదగాలి అనే దాంట్లో ఏంటంటే మనం చేసేది తక్కువ అని ఫీల్ అయిపోతాం. నాకైతే అదే జరుగుతుంది, కాన్ఫిడెన్స్ మొత్తం లాస్ అయిపోతున్నాను నేను. అంటే ఇప్పుడు మామూలు జనరల్ గా మీరు మీ క్యారెక్టర్ అనేది మీకు ఒక ఐడెంటిటీ వచ్చేసింది కదా. ఐడెంటిటీ అంటే వస్తుందండి, కాకపోతే సాటిస్ఫై అయితే ఇంక ఎదగలేమండి, అదొకటే చెప్పగలుగుతాను నేను. ఎక్కడికక్కడ సాటిస్ఫై అయిపోయి అమ్మాయి అది అయిపోయిందిలే అని కానీ మనం కూల్ అయిపోయామా మనం ఫ్యూచర్ అనేది ఉండదు. తన్నుకుంటా ఉండాలి రేపేంటి అని, ప్రతిరోజు కష్టపడాలి, తన్నుకుంటానే ఉండాలి. రేపేంటి ఇవాళ బాగా చేసామా, ఇవాళ సిన్సియర్గా ఉన్నా, ఇవాళ వర్క్ బాగా చేసామా, పర్ఫెక్ట్గా ఉందా, మనకి ఏమన్నా బ్యాడ్ ఏమన్నా వస్తుందా, ఇక్కడ ఏమన్నా ఆడ్గా బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ చూసుకోవాలి. రేపే ప్రాజెక్ట్, రేపు మనం చేసేది ఏంటి, దానివల్ల మనకు ఫ్యూచర్ ఉంటుందా, ఫైనాన్షియల్గా మనం లోకి వెళ్తామా, ఇంట్లో వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పగలుగుతామా చెప్పలేమా, ఇవన్నీ చూసుకోవాలి. ఇన్ కేసు మీరు జాబ్ చేస్తున్నా కూడా అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, విప్రోలో కానీ గూగుల్లో కానీ పీకి పక్కన పడేస్తున్నారంట. ఇది కూడా ఏంటంటే సీరియల్ రన్ అయినంత వరకు రన్ అవుతుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆగిపోయిందంటే మనం ఏం చేయలేం. మన గుడ్ నేమ్ ఉండి వర్క్ పరంగా మనకు పర్టికులర్గా సిన్సియర్గా పంక్చువల్గా బాగా సిన్సియర్గా ఉంటే మనకి రిఫరెన్స్ త్రూ ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. కానీ వీటిలో ఏ లోపం ఉన్నా కానీ ఏం ఉండదు, బ్లాంక్. ఇంట్లోకి వచ్చి ఇంకా చెప్పచక్క ఆడుకోవడం. అంటే మీ 2018 నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందో, ఏదైనా సీరియల్తో మీరు ఇబ్బంది పడ్డం కానీ, లేకపోతే అక్కడ ఉన్న కాస్టింగ్లో మీరు ఇబ్బంది పడ్డం కానీ ఎప్పుడైనా జరిగింది అలాగా? కాస్టింగ్లో ఇబ్బంది అందరినీ కలిసిపోతామండి. కాస్టింగ్ ఏంటంటే కొన్ని సీరియల్స్లో ఫ్యామిలీస్లో ఉంటారు, కొన్ని చోట్ల కలవరు. కాకపోతే ఏంటంటే మాక్సిమం నేను చేసిన ప్రతి చోట కలిసారు, బాగానే ఉంటారు. మనం బాగుంటే బాగుంటారు ఎవరైనా, అదే మనం పొగరుగా ఉంటే ఎవరైనా పొగరుగానే ఉంటారు. వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి పొగరు ఉండదా, మనలో ఉంటుందండి. మనం మంచిగా ఉంటే ఎదుటోడు రేపు నవ్వకపోయినా ఎల్లుండి నవ్వుతాడు. అయితే మరి మీరు ఇంత క్యూట్ గా ఉండి ఎంత లవర్ బాయ్ గా ఉన్నా మీకు ఏమైనా ప్రపోజల్స్ కానీ అట్లాంటి ఏమైనా అసలు
అసలు రావు. రాలేదంటున్నారా లేదంటే అసలు రావు రావా? అది అంత అది అంతే. కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు? రావు అంతే. ఎందుకని? మనం ఇట్లా మాట్లాడితే ఎవరు ప్రపోజ్ చేస్తారు, ఎందుకు ప్రపోజ్ చేస్తారు, ఎందుకు చెయ్యాలి మనకి అసలు? అయ్యో వాట్స్ ద అదే. యూజ్ ఆఫ్ ప్రపోజింగ్స్ అండి? ఇది ఏం చేయాలి ప్రపోజ్ అలా చేస్తే? కాదు, మీకు ఫ్యాన్ బేస్ లేదా? ఉంది కదా. ఫ్యాన్స్ అంటే పెడతానే ఉంటారు మెసేజ్లు, దానికి థ్యాంక్ యూ అండి ఏం చెప్తాం, ఏం చేస్తాం? అంతేనా? ఆ, ఒక లవ్ చేసినప్పుడు మనం కూడా యాజ్ ఎ ఫ్యాన్ గా వి లవ్ దెమ్, ఆ, అంతే. అంతేనా? ఓకే రైట్ సార్. మీకు ఉన్న ఆ క్రష్ ఏమన్నా ఉందా? క్రష్ ఏం లేదండి. నా క్రష్ వల్ల వర్క్ బాగా చేయాలి, మూవీస్ చేయాలి, ఎదగాలి, ఇంతే. ఇంకా యావిగేషన్ ఇంకోటి ఏం లేదు. షూటింగ్ ఇల్లు జిమ్, షూటింగ్ ఇల్లు జిమ్, ఇంతే. సూపర్ సార్, సూపర్. మీరు చెప్పేదంతా కూడా మీరు కూడా ఒక వర్గానికి సంబంధించి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. Super. మీరున్నారా వర్గంలో? నేను కూడా ఉన్నాను, అందుకే అట్లా నేను కూడా జాయిన్ అయ్యి ఉన్నాను కాబట్టి. నైస్ టు మీట్ యు సార్. మీటు. సూపర్ సార్, సూపర్. అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ మీ జర్నీ అది కూడా. జర్నీ పెద్దగా ఏం లేదండి, అలా వచ్చాను, ఇలా ఇక్కడ ఉన్నాను. అంటే ఇది వరకు అంటే స్ట్రగుల్స్ పడేవాళ్ళు, ఫోటోలు తీసుకుని అటు తిరగటం ఇటు తిరగటం ఉండేవి. అంటే మీ ఇప్పుడు ఉన్న మన జనరేషన్కి ఏంటంటే మనకి మొత్తము ఈ ఒక ఈ మొబైల్ జనరేషన్ లో ప్లాట్ఫామ్ అయిపోయింది. మొబైల్ దాని త్రూ నుంచి- మనకి అవును. మెయిల్స్ త్రూ మొత్తం అయిపోతుంది కాబట్టి తిరగటాలా ఏం లేవు పెద్దగా. ఉమ్, మనం వర్త్ అనుకుంటే ఇస్తారు. యూఆర్ అన్వర్తి దే కాండ్. ఎందుకు ఇవ్వాలి అన్వర్తి క్యాండిడేట్స్ కి ఇచ్చి వాళ్ళు ఎందుకు బాధపడాలి, అవును. వీళ్ళు ఎందుకు బాధ పెట్టాలి? ఇచ్చిన ఒక అవకాశాన్ని తీసుకుని తర్వాత వాళ్ళ అవకాశాన్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోకుండా పోయి తర్వాత కూడా వాళ్ళ ఫ్యూచర్ లో కూడా స్ట్రగుల్ అయ్యి దాని వల్ల అటు ఇచ్చిన వాళ్ళు బాధపడతారు, ఇటు తీసుకున్న వాళ్ళు బాధపడతారు. రిఫర్ చేసినాడు బాధపడి ఎందుకు పెట్టుకున్నా, ఎందుకు రిఫర్ చేసినా వీడిని అని. అట్లా ఉండిపోద్ది లైఫ్ అంతా. అవును. దాని బదులు ఏంటంటే ఫిట్ చేసి తనకు నచ్చింది చేసుకుంటే బెటర్. లేదంటే ప్యాషన్ తో ఉండాలి ఖచ్చితంగా. అది హార్డ్ వర్క్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా దానిలో సిన్సియర్ గా చేసుకోవాలి. అవును. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని మనం ఆఫర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక్క ఛాన్స్ అన్న వస్తుంది. అవును. నేను స్టార్టింగ్ లో అదే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అదే సూర్యవంశం చేశానని చెప్పాను కదా, అప్పుడు ఒక 1 month గ్యాప్ వచ్చింది. ఇదేంటి మనకేం రావట్లేదు అంటే పెద్దగా రాదు కదా అనుకున్నా, వస్తాయేమోలే వెంటనే మన లుక్ చూసారు పిలుస్తారేమో అది ఇది అని అనుకున్నా, రాలా. నాకు అప్పుడు ఆ టైంలో వినాయక చవితి సాంగ్ వచ్చింది ఆహా. ఎన్టీవీ వాళ్ళది, జై గణేష్ జై గణేష్ జై అని ఆ సాంగ్ చేశా. ఆ తర్వాత నుంచి నేను ఖాళీగా లేను, అంతా వినాయకుడి చలవ. నా భయం ఏంటంటే ప్రేమ కన్నా ఎక్కువ భయం. సూపర్ సూపర్. వినాయక స్వామి తీసుకొచ్చారు ఆ, మిమ్మల్ని అయితే. అలా నేను అదే అనుకున్నా, ఆయన అనుగ్రహం ఉన్నట్టుందిలే అవును, ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఉండాలనుకున్నా ఉండలేరు, ఈ కళ అందరికీ రాదు అని అంటారు. అవును. చాలా డెవలప్ అవుతా వచ్చా. స్టార్టింగ్ లో నాకు ఏం రాదు, మనం ఎంత నేర్చుకున్నా బయట మన ప్రాక్టికల్ గా వచ్చి సీనియర్ ఆర్టిస్టులు చేసేటప్పటికి ఏంటంటే మనం స్టార్టింగ్ లో చేయలేము. ఎందుకంటే వాళ్ళు కొన్ని టిప్స్ ట్రిక్స్ తెలుస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మనం గ్రాస్ప్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ కాంట్ గ్రాస్ప్ యూ కాంట్ బి యాక్టర్ ఎనీమోర్. అవును, సర్వే కూడా అవలేం. అవలేము. మీకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పంటే ఎవరని చెప్తారు? అంటే ఎవరని చెప్పని అడిగితే మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సర్వే అవుతున్నప్పుడు ఒక్కళ్ళని ఇన్స్పిరేషన్ ఏం లేదండి. నేను ప్రతి ఒక్కళ్ళు ఒకటి నేర్చుకుంటా అంతే తప్ప ఒక్కళ్ళకే చూసి వీళ్ళ అంటే దాంట్లో ఇదే ఎవరి నేర్చుకుంటా. నుంచి ఏమేమి నేర్చుకున్నారు అట్లా అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, యాక్టింగ్, ఆయన దాంట్లో డ్యాన్స్ ఇవి ఉంటాయి. ఇంకా రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయనది ఎక్కువ డెడికేషన్ అంటారు, చాలా క్లియర్ గా పంక్చువల్ గా ఉంటారు, సిన్సియర్ క్యాండిడేట్ అంటారు. ఇలా ఒక్కళ్ళ దాంట్లో ఒకటి. చిన్నప్పుడు ఎవరు ఫ్యాన్ రా అంటే నాగార్జున గారి ఫ్యాన్ అని చెప్పేవాడిని. చిన్నప్పుడు ఎక్కువ ఆయన సినిమాలు వచ్చాయి, నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ అని. అవి చూసేవాళ్ళం, అవి చూసి ఇంకా నాగార్జున గారి ఫ్యాన్, నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పుకునేవాళ్ళం. ఓకే. అలా ఉండే తర్వాత అదే ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు మూవీ ఆర్టిస్టులనే కాదు, ఇప్పుడు మనం హాలీవుడ్ మూవీస్ కొన్ని చేస్తూ ఉంటాం, వాళ్ళలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళ మైక్రో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇస్తారు. వాళ్ళు మనలాగా ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గా ఉండరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మైక్రో చిన్న చిన్నగా ఉంటాయి. అవును. అవి ఏంటంటే అవి చేయడం కష్టమే, కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలి, 1-2 సార్లు చూస్తే కానీ అర్థం అవ్వదు. కానీ మనం ఇక్కడ చెయ్యం, కానీ మనం నేర్చుకుంటే ఎక్కడ ఒకటి ఉపయోగపడిద్ది. అవి ఎక్కువ చేస్తే ఏంటంటే మనం ఎక్కువ యాక్ట్ చేయకపోయినా మనలో కనపడతాయి. అవును, మనం ఏ పని చేసినా కానీ అదొక లుక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారండి, మెయిన్ కొంతమంది డైరెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు మా డైరెక్టర్ ఈయన ఇంటూరు వాసు గారు ఉన్నారు, ఆయన మొన్న లుక్ టెస్ట్ చేసేటప్పుడు ఇలా చేయండి అని చూపించారు. ఇప్పుడు అలా ఏంటంటే వాళ్ళు చేసి చూపించినప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తే చాలు, మనం దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే ఓకే, చేయలేకపోతే వాళ్ళు చెప్పిందన్నా చేస్తే చాలు. వీ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ప్రతి చోట ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం. ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు వస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు పెద్దగా చేయలేరు. నేను చెప్తా, నువ్వు అంత ఫీల్ అవ్వకు, నువ్వైతే బాగా చేయట్లేదులే కానీ అబ్జర్వ్ చేస్తే వస్తుంది. మానిటర్ ముందు కూర్చో, డైరెక్టర్ని అడుగు. అందరు డైరెక్టర్లు ఊరుకోరు కూర్చుంటే మానిటర్ పక్కన. అవును, అడుగు. ఇన్ కేస్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తే పక్కన కూర్చుని చూడు, రియాక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, డైరెక్ట్ డెలివరీ ఏంటి,
ఫార్వర్డ్ మూమెంట్ వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా చెప్పాలి డైలాగ్, ట్రాలీ వెనక్కి వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే వస్తుంది. లేదంటే ఫోన్లు వేసి కూర్చుని చాటింగ్లు చేసుకుంటా అంటే మాట్లాడుకుంటే రావు. ఇది కూడా ఒక ఎలా అంటే ఒక స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే ఇక్కడ కూడా. చాలా కష్టం అండి సీరియల్స్. అందరూ లక్షల మంది కోట్లాది మందికి మధ్యలోకి వెళ్తాం మనం, ఎందుకంటే వాళ్ళు ఆదరిస్తేనే కదా. అవును. ఇప్పుడు నేను రీసెంట్గా మగువా ప్రాజెక్ట్ చేశాను, పులివాసు గారిది. అయితే దాంట్లో నేను చేసింది కార్తికేయ క్యారెక్టర్ లీడ్గానే. స్టార్టింగ్ ఒక 27 ఎపిసోడ్స్ ఉంటుంది. దానికి మంచి అప్లాజ్ వచ్చింది నాకు. దాంట్లో ఇన్నోసెంట్ క్యూట్ లవర్ బాయ్ లాగా చాలా లవ్లీగా ఉంటుంది. ఎండింగ్లో చచ్చిపోద్ది. చచ్చిపోయినప్పుడు అయితే అసలు చాలా కాల్స్ వచ్చినాయి. మధ్యలో ఒక సెంటిమెంట్ సీన్ అప్పుడు అయితే అసలు ఇప్పటికి కూడా ఈ సెట్లో కూడా చెప్తున్నారు చాలా బాగుందని. ఎవరో లైట్ మెన్స్ వీళ్ళంతా ఆ సెట్ వాళ్ళే. వీళ్ళు వచ్చి అన్న మగవాది భలే ఉందన్న ఎపిసోడ్ అది ఇది అంతే. నా అసిస్టెంట్ కూడా చూస్తున్నాడు, ఆడు చెప్తున్నాడు. బాగా వెళ్ళింది. మనం ఏంటంటే వర్క్ పరంగా అలా బాగా చేస్తే రీచ్ వెళ్తుంది. అయితే ఇప్పుడు పూర్ణ గారు, మీరు స్ట్రగుల్ అయ్యి మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, లుక్ టెస్ట్కి వెళ్ళాలి, ఆడిషన్ ఇవ్వాలి. ఆడిషన్ అది ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ అంటే మీరు ఇందాక అన్నారు మనం అక్కడికి వెళ్ళి 4 సినిమాల డైలాగులు చెప్పేస్తే అది వర్కౌట్ అవ్వదు, మళ్ళీ ఉండాలి, అది కనిపించాలి, ఆ చామ్ అనేది కనిపించాలి, మళ్ళీ ఆ ఫీల్ కనిపించాలి అని చెప్పని అన్నారు కదా. మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, ఏ డైలాగ్ చెప్పారు, ఎలా చేశారు మా కోసం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మేము అప్పుడు చూడలేదు. ఇప్పుడంటే చాలా క్యారెక్టర్లు చేసేస్తారు మీరు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పారండి, అది మూవీది. నేను వెళ్ళండి ఫస్ట్ ఆడిషన్ కొన్నిట్లో గుర్తుంది నాకు ఏంటంటే మూవీది. దాంట్లో ఏంటంటే బాగా రిచ్ మూవీది. దాంట్లో ఎమ్మెల్యే సన్ను గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే జీప్లో వెళ్తారు, ఒక చోట ఆగుతారు ఒక దాబా దగ్గర. అక్కడ కొంతమంది లేడీస్ వాళ్ళు ఫుడ్ తింటా ఉంటే మేము వాళ్ళని చూసి ఎక్కిరిస్తాం, టీజ్ చేస్తూ ఉంటాం. అది ఎలా చేస్తావు చెయ్యని అన్నారు. ఇప్పుడు చేయలేను, ఇప్పుడు చేస్తే అది బాగోదు, వదిలేండి. నాకు అర్థమైంది. చేసా బాగా చేసేవాళ్ళని అని అన్నారు. కాకపోతే అది ఏం చేసామో నాకు తెలియదు, చేసా అది. ఓకే, సింపుల్ గా మీరు ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వబోతారు ఏదైనా ఒక సీన్ కి? ఇప్పుడు దాంట్లో మూవీలో లాగా మహేష్ బాబు గారు అడిగితే నేను ఎంఎస్ నారాయణ గారు లాగా ఇవ్వాలా? వాళ్ళ వద్దండి, వాళ్ళ మహానుభావులు. అంటే మీకు నచ్చింది అదే ఉంటది కదా, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతారు కదా. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇట్లా చేయాలి, ఈ డైలాగ్ చెప్పాలి, లేదా నేను ఇట్లా ఓన్ గా నేను ఇట్లా చెప్పాలని చెప్పని. అది ఇది వరకు ఉండేవి, ఇప్పుడు సొంతం నడవదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక థీమ్ చెప్తారు, ఇదిగో ఈ సీన్లోకి నేను ఈ క్యారెక్టర్ అనుకుంటున్నా, క్యారెక్టర్ డైలాగ్స్ ఏంటో చెప్పండి చేయించండి అంటారు. అంతే తప్ప కొంతమంది అంటారు నీకు వచ్చింది చేయంటారు. ఫస్ట్లో నేను అన్నగారి డైలాగ్ చెప్పాను దానికి వెళ్ళి. ఓహో, అన్నగారిది ఎన్టీఆర్ గారిది చెప్పాను. సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అందరిలాగా వేదవలాగా అది చెప్పేది. అయ్యయ్యో, చెప్పకూడదు అది, తర్వాత తెలిసింది నాకు. అంటే అది నేను బై హార్ట్ చేయటం ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా. పెద్ద డైలాగ్ కదా, అది అందరూ సగమే చెప్తారు. దాని తర్వాత రాజ్యం ఉన్న వాళ్ళు అందులో రాజులు కాదు, దీంట్లో ఏదో ఉండాలి సంథింగ్ ఏదో చెప్తారు. ఇంత ఎలా సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగుండ అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతని మూర్తాభిషిక్తుని గావించుచున్నాను. ఇంత ఎలా అస్మత్ పితామహుడు ఉద్యుడైన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదు ఏదో ఉంటదండి. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు. కళ్యాణ భట్టుల మంగళ కుడేరములు సుస్వరం రోగనిండు, వంది మొదల కర్ణమహారాజుని కైవారము గావింపుడు, పుణ్యాంగులారా ఈ రాధసుతిని కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సౌలబ్ధ సహజ కవచ సకల వైడూర్య ప్రవార చోటికి వాంఛన చెల్లరేక వీర సారీ తప్పుగా అనుకోకండి, ట్రై చేస్తున్నాను. వీరగంధమును విజ్రాల్పుడు నేడు ఈ పండిత మహాజన సమక్షమున వదిలేనా, వెరీ సారీ. అది ఎప్పుడో చెప్పాను. డైలాగ్ అనేటప్పటికి ఫస్ట్ ఆ 2 డైలాగ్ మాత్రం ఏమంటారు, తర్వాత చిన్న డైలాగ్ కూడా వస్తుంది. ఒకసారి రిమెంబర్ వచ్చేస్తుంది, రికాల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కానీ ఇంత ఫుల్ డైలాగ్ అయితే ఎవరు చెప్పరు. ఒకవేళ మన నోరు తిరిగి అంత ఫ్లూయెన్సీ రాదు. నాది కొంచెం స్పీడ్ గా ఉంటది మాట కూడా. ఇంకా దెబ్బ కొంచెం రోజులైంది. వెరీ సారీ ఆడియన్స్, తప్పుగా అనుకోకుండా, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అండి. చెప్పకూడదు చెప్పాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు. తర్వాత చాలా మంది అన్నారు అది ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు, దానికి ఒక అర్హత ఉండాలి అని. మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? సినిమాలో మీరు కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం అట్లాంటివి అని చేశారా, లేదంటే డీసెంట్ గా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా ఉన్నారా? నేను డీసెంట్ అంటే డీసెంట్ క్యాండిడేట్ని, అలానే చదివేసే క్యాండిడేట్ని ఏం కాదు. కూర్చుంటా వింటానే ఉంటా, 1 minute కాన్సన్ట్రేట్ చేస్తా ఒక రేంజ్లో. అసలు సార్ చూసి టీచర్ ఇది ఏం వింటున్నాడులే అనుకుంటాడు. నిమిషం తర్వాత మన బ్రెయిన్ ఎట్టిందో మనకే అర్థం కాదు. అందరికి ఉండేది అది. నేను ఏంటి ఎట్లా అవుతుంది సరే, 2వ రోజున అబ్జర్వ్ చేద్దామని చెప్పి అబ్జర్వ్ చేసేవాడిని.
మళ్ళీ 1 మినిట్ తర్వాత ఏదో డిస్ట్రాక్ట్ అయిపోయేది. తర్వాత ట్యూషన్స్కి వెళ్ళి ఇంకా ఆన్ టైమే పాస్ అయ్యా అన్ని. ఓకే. అంటే మీరు ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? నేను మిడిల్ బెంచ్, ఎవరికి కనపడం. అంటే అయితే ఫస్ట్ బెంచ్ వాళ్ళు అడుగుతారు లేదా లాస్ట్ బెంచ్ వాళ్ళు నేను అడుగుతారు. మిడిల్ అయితే అడగరు. నేను ముందు రెండు ఉంటాయి బెంచ్, వాళ్ళ తర్వాత మధ్యలో. కాలేజ్ బంక్ కొట్టడం అట్లా? కాలేజ్ బంక్ అంటే బీటెక్ ఎప్పుడు కొట్టలా, డిప్లొమాది చాలా మంది కొట్టేవాళ్ళు. సర్లే అని చెప్పి ఎప్పుడో 1-2 సార్లు కొట్టా. అంటే ఏం చేశారు మీరు బంక్ కొట్టేసా? క్రికెట్ ఏముంది, కేసరి గుట్ట మన శివాలయం ఉంటది కదా, మా ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్దాం రా, ప్రసాదం లడ్డు పులిహార అంటే పైన గట్కేసరికి కేసరి గుట్ట అటువైపు నియర్ బై. అవును. సో అటు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మా బస్ పాస్లు ఉంటాయి కదా, అవును, ఆ బస్ పాస్ తో మళ్ళీ ఈవినింగ్ ఈసీఎల్కి వచ్చేసి, ఈసీఎల్ ఉండే వాళ్ళం ఏఎస్ఆర్ నగర్ లో. మీరా? సూపర్. ఇక్కడ ఉండే వాళ్ళం. ఇంకా ఈవినింగ్ బస్కి వచ్చి ఇంటికి వచ్చి అమ్మాయి ఇలా బంక్ కొట్టాను. ఇంట్లో కూడా అనేవాళ్ళు కదా, ఎందుకంటే నేను పెద్దగా ఎంజాయ్ చేయను, బయటకి ఎక్కువ తిరగను. ఎప్పుడన్నా ఇంట్లోంచి బయటకు వెళ్తే ఫుట్బాల్ క్రికెట్ ఇవి ఆడుకునే వాళ్ళం, లేదంటే ఇంకా అలా. ఇప్పుడు కూడా అంతేనా మరి? అంటే అప్పుడు అట్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే అన్నారు. ఇప్పుడు బయట తిరిగితే ఎక్కువ పాడైపోతాం, గ్లామర్ గా పడుకోవాలి. లేదంటే అండర్ ఐ మనకి నల్లగా అయిపోయింది అనుకోండి, ఏంటి డార్క్ గా ఉన్నాయి, వీడు బాగా డార్క్ గా ఉంది, మేకప్ ప్రాబ్లం అవుతుంది ఆర్టిస్ట్ కి వస్తా ఉంది. స్కిన్ కేర్ తీసుకోవాలి కదా, అన్ని పెట్టుకుంటూ ఉండాలి. మంచి కట్టుబాట్లు ఉండాలి. మంచి కట్టుబాట్లు మనం కట్టుబడి వేసుకునేట్టు. అంతే కదా సార్. మరి బయట ఇప్పుడు మన ప్రపంచానికి మనం ఎంత అయితే మంచిగా కనిపిస్తాం, ఎంత అయితే ఎస్టాబ్లిష్ అవుతాం, మనకే ఆదరణ కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి కాకపోతే అందరూ నువ్వు ఈ జనరేషన్ కాదురా అంటారు. ఎందుకని? నేను తిరగను కదా పబ్స్ అటు ఇటు అని చెప్పి, ఓ డ్రైవ్లు అని చెప్పి, లాంగ్ డ్రైవ్స్ అని, పిక్నిక్ అటు ఇటు గోవా ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పటిదాకా ఇటు వెళ్ళింది కూడా లేదు నేను. ఇప్పుడు అంటే మీరు అన్నారు ఇందాక మా ఫ్రెండ్స్ లో చాలా మంది వీడు ఇది అవుతాడు అని చెప్పి, నేను అనుకున్నాను నేను ఎప్పుడు కూడా ఎట్లా అవుతా అని చెప్పని అనుకోలేదు అని చెప్పి అన్నారు కదా క్లాస్మేట్స్. అంటే ఇప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు ఎట్లా ఉంది మీ సంబంధం? అదే మీ డిస్కషన్. నేను యాక్టర్ అయ్యానని చెప్పాను, వాళ్ళు షాక్. ఇప్పుడు చెప్పలేదేమ్రా అంటారు. అరే నాకేం తెలుసు ఆయన చెప్పనీకి అని నేను అంటే మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, ఆడి పేరు సాయి ప్రసాద్ అని. అరే సాయి ప్రసాద్ నిన్నే రా, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, మీ పెళ్ళికి కూడా పిలవలేదు నువ్వు. వాడు ఎక్కువ కొంచెం అబద్ధాలు చెప్పేవాడు. మా ఇంటి పైకి బర్త్డే అప్పుడు హెలికాప్టర్ తీసుకొచ్చాడు మా డాడీ. అప్పుడు ప్లే స్టేషన్ ఫేమస్ కదా, ప్లే స్టేషన్ తెచ్చాడు అది ఇది అని చెప్పి. వాడు ఫేక్ తడరా పోయి, ఇడు మస్తు ఫేక్ తడరా అనుకునేటోళ్ళం. అట్లా వాడిని అనుకునేవాడు, ఇడు యాక్టర్ అవుతాడరా, ఇడు యాక్టర్ అవుతాడు ఏం రా అని అనేవాడు ఫ్రెండ్స్. తెరచు తాడే వల్ల నేనయ్యా. మా వాళ్ళు కూడా అంటా ఉంటారు, అరే మంచిగా ఉందిరా ఎపిసోడ్ చూసినాం రా అంటారు. మరి ఇంట్లో చూసిరారా అంటే చూస్తుర్రా అప్పుడప్పుడు అంటారు. ఏం చూస్తుర్రా నాయన, కొంచెం మంచిగా లైక్స్ అని కొట్టించుర్రా యూట్యూబ్లో అంటే. వాళ్ళేమో లైక్స్ ఏం కొట్టిరు ఎదవలో. మా ఫ్రెండ్స్ ఒక్కడు కూడా సరిగ్గా చూడరు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు మీకు అట్లాగే శత్రువులు? ఎవరైనా ఉన్నారా? శత్రువులు అంటే శత్రువులు కాదు, మామూలుగా మీరు చెప్పిన మాట ఎన్నోళ్ళు. ఎవడో ఏంటండి ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నరు, నేను ఎన్నో, అందుకే ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకే ఫ్రెండ్స్. సూపర్. ఎప్పుడైనా అట్లా వీకెండ్ అట్లా కలవడం కానీ అట్లా జరుగుతుందా? మళ్ళీ వీకెండ్ అంటే ఇదిగోండి, వాళ్ళేమో సాఫ్ట్వేర్ బ్యాచ్, నేనేమో ఇది. మన ఫీల్డ్కి ఏంటో మీకు తెలిసిందే, మనకి ఆదివారాలు శనివారాలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే వీక్ ఆఫ్స్ ఉంటాయి, సాటర్డే సండే దే కెన్ రిటర్న్ వెళ్ళొచ్చు వాళ్ళు. మనకు ఉండవు. ఏంటంటే మనం ఇన్ కేసు ఇప్పుడు పార్టీస్కి మనం అటెండ్ అవ్వాలన్నా కూడా వాళ్ళ దానికి వెళ్ళలేం. మొన్న ఫ్రెండ్ ఒకటి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాయి. వాళ్ళు ఏంటంటే ఫీల్ అవుతారు, మనకు కూడా రిగ్రెట్ ఉంటుంది, అయ్యో వెళ్ళలేకపోయామని. కాకపోతే వెళ్ళే దాంట్లో మనం వెళ్ళలేము, ఎందుకంటే మన కోసం షూటింగ్ మొత్తం ఆపాలా మన కోసం షూటింగ్ మొత్తం ఎందుకు. కానీ ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇట్లా చేసుకున్నప్పుడు ఇట్లా పూర్ణం వస్తున్నాడు రా అని చెప్పి అనేటప్పటికి వాళ్ళకంటూ కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, అలా ఒక వైబ్లో ఉంటారు వాళ్ళు. వస్తున్నాడు మనోడు, యాక్టర్ మనోడు అని చెప్పన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏమో నాకేం అనిపిస్తుంది అట్లా, నాకే గుర్తుండదు నేను యాక్టర్. నేను ఏదో మేకప్ ఉండి కెమెరా ముందు ఉన్నప్పుడు యాక్టర్ని, బయటకు వచ్చేసిన తర్వాత ఐఎమ్ నాట్ యాక్టర్. దట్స్ మై వర్క్, అంతే. నా వర్క్ నేను చేస్తా, పక్క వస్తా. ప్రొఫెషన్. స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా మీరు? ఫుట్బాల్, క్రికెట్, షటిల్ ఆడతాను రెగ్యులర్గా ఆడమండి. ఎక్కడ చెప్పేది, ఫుట్బాల్ అసలు ఎక్కడ ఆడుతున్నాం, అది బీటెక్ చదివే టైంలో మాకు సెంట్ తెరిసా గ్రౌండ్ అని ఉండేది, అక్కడ ఆడేవాళ్ళం. తర్వాత ఇటు మణికొండ షిఫ్ట్ అయిపోయాం షూటింగ్స్కి, ఇటు మొత్తం చిత్రమందిర్, ఇటు అంటే కీసర ఇదేంటిది చిలుకూరు సైడ్ కదా మొత్తం, ఇంకా ఇటు షిఫ్ట్ అయిపోయాం అలా. సో మనకి స్పోర్ట్స్కి ఏం లేదు, ఇండోరే. మనం ఇప్పుడు అంతా ఇండోర్ షటిల్ వచ్చేసింది కదా, బ్యాడ్మింటన్. ఇంకా అటే ఒక 1 hour 2 hours అట్లా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి, కొంతమంది ఇక్కడున్న బ్యాచ్ అక్కడ నుంచి కొంతమంది వస్తారు, ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి ఆడుకునే వాళ్ళం. నేను ఎప్పుడో ఒకసారి వెళ్తా, మనం వెళ్తాం కాకపోతే ఎక్కువసేపు ఉండలేం, మళ్ళీ ఎవరో ఒకరు ఫోన్ చేసి. లైఫ్లో ఏమైనా ఇట్లా మిస్ అయ్యాను, కొన్ని మిస్ అయ్యానని చెప్పని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమన్నా నేను మిస్ అయ్యానా, ఇంత ఆలోచిస్తున్నానంటే నేనేం మిస్ కాలే. అవలేదా? ఏం కాలే. లైక్ ఇప్పుడు చిన్నప్పుడు అని కాదు, మనం ఎప్పుడైనా ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడైనా మన ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు, ఊరు తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం వెళ్ళడానికి ఎగబడతా ఉంటాం, ఎక్కడికైనా లాంగ్ తీసుకెళ్ళేటప్పుడు
రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రిలేటివ్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ చాలా మందితో మనం ఏంటంటే మన క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు రిలేటివ్స్లతో. ఇప్పుడున్న మీ బిజీ షెడ్యూల్లో మరి వాళ్ళందరినీ కొంతమందిని మిస్ అయిపోతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని అకేషన్స్లో మిస్ అవుతూ ఉంటారు. అట్లా ఏమన్నా అకేషన్స్ లో మిస్ అవటం అనేది పెద్దగా ఏం ఉండదు. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు వెళ్తా ఉంటారు. నేను మిస్ అవటానికి నేను మాక్సిమం చుట్టాలందరిని కలుస్తూనే ఉంటాను. నేను వాళ్ళు కూడా ఏం ఖాళీగా ఉండరు కదా మనం మిస్ అవటానికి. వాళ్ళ పనిలో వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ, మన లైఫ్లో మనం బిజీ. అర్థం చేసుకుంటారు ఎవరైనా కానీ. మా వాళ్ళు మాక్సిమం అందరూ అర్థం చేసుకుంటారు. వీడు రాలేకపోయాడు పూర్ణ అంటే అర్థం చేసుకుంటారు. అప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు బిజీ అయిపోయాడు అని చెప్పాలి అంతేనా? కాకపోతే పిచ్చగా సంపాదించేస్తున్నారు అనుకుంటారు. సంపాదిస్తాము కాకపోతే పిచ్చి పిచ్చిగా కాదు. దానికి తగ్గ ఉంటది మరి. అది ఎవరికైనా అనుకుంటారు. అవును సార్. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగానే వస్తాయి కదా, 1,00,000, 2,00,000, 3,00,000 నెలకి. మరి వాళ్ళు మంచిగా జలసగా ఖర్చులు పెట్టుకుంటారు. వాళ్ళ ఖర్చులకి ఏమో రెంట్లు పెరిగిపోతాయి. వేరే వాళ్ళ మీద పడతా ఉంటాయి బర్డెన్స్. వాళ్ళకి రెంట్లు తక్కువ, వాళ్ళకి శాలరీలు తక్కువ ఉంటే రెంట్లు తక్కువ ఉంటాయి. అంతేగా. సూపర్ బాగుంది సార్, చాలా బాగుంది. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి శివంగి సీరియల్లో మీ రూల్ అయితే మహేష్ గారు, శివంగి సీరియల్లో మహేష్ గారు క్యారెక్టర్ అయితే ఒక రిచ్ క్యారెక్టర్ లో ఒక డిఫరెంట్ స్టైల్ లవర్ బాయ్ గా మళ్ళీ కనిపిస్తున్నారు. మళ్ళీ ఆడియన్స్ అందరిని కూడా అలరించడానికి మళ్ళీ రాబోతున్నారు. అయితే ఇందులో వచ్చేటప్పటికి అంటే మనం అయితే బ్రీఫ్ గా దీని గురించి అయితే డెప్త్ గా స్టోరీలోకి అయితే మనం వెళ్ళేది. ఇది లవర్ బాయ్ లా కాదు, ఉండదులే కానీ మీరు అన్నట్టుగా ఈసారి మ్యాన్లీ ఉంటుంది. మ్యాన్లీ ఉంటుంది చేస్తున్నా. ఓకే, నేను చేస్తా, మీరు చూడండి. ఈసారి అయినా సరే కామెంట్ లో పెట్టండి, క్యూట్ బాయ్ కాదు మ్యాన్లీగా పెట్టాలి. పెళ్లి సంబంధాలు రావట్లేదండి అంతేలా? పెళ్లి సంబంధాలకి చాలా టైం ఉంది, ఇంకా అప్పుడే ఉంది, చాలా టైం ఉంది. కానీ ముందు ఉంది ముసళ్ళ పండగ. వచ్చే అమ్మాయి ముసలని కాదు కానీ ఆ బర్త్డేస్ అవన్నీ ఉంటాయి అంటారు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ భయపెట్టేస్తారు. మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది సార్ ఏంటిది మీ మ్యారేజ్ మీద? అంటే లవ్ మీద అడిగితే మీరు క్రష్ లేదు అంటున్నారు. ఒకటే ఒక లైన్ లో చెప్తా, సింగిల్ లైన్. మన ఫ్యామిలీతో అడ్జస్ట్ అయ్యి, నువ్వు భార్య డైలాగులు కాదు కానీ ఫ్యామిలీది పక్కన పెడితే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేసి మనతో వస్తుంది. అవును, మంచిగా చూసుకోవడం నీ బాధ్యత, చూసుకో అంతే. రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అమ్మాయి కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఫ్యామిలీ అంటే వాల్యూ ఉండాలి, ట్రెడిషన్స్ తెలియాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకోవడం. అంటే అది ఎట్లా అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిస్తే చాలు అంతే. మనకున్న జనరేషన్లో అందరితో పిచ్చిగా ఇన్నోసెన్స్ లేకుండా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి కరెక్ట్గా ఉంటే చాలు. మెయిన్ పాయింట్ అయితే వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి. అయితే మీరు రాలేదన్నారు కదా ఇప్పుడు వరకు, ఏవి ఇక రేపటి నుంచి వస్తాయి చూడండి. దట్టు ఇంకోటి ఏంటంటే మీరు మ్యాన్లీగా కనిపించబోతున్నారు ఇప్పుడు. పెద్దవాడు అయిపోయాడు అని చెప్పి ఇప్పుడు సంబంధాలు వస్తాయి. మీ రిలేటివ్స్ లో కూడా త్వరగా పెళ్లి చేయాలి మనవాడికి అని చెప్పి అంటారు. ఖచ్చితంగా అలా అంటాను ఉంటారండి. ఎప్పుడు చుట్టాలు అన్నాక, ఇంట్లో వాళ్ళు అన్నాక ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలనుకుంటా. మా అన్నయ్యకి అయిపోయింది, సంవత్సరం అయింది, నాకు అనుకుంటున్నారు. ఓకే, కాకపోతే మనకు చాలా టైం ఉందని. నేను ఇంకేం సెట్ కాలేదు. ఏం సెట్ అయ్యామని చేసుకుంటే ఏం ఉద్ధరిస్తాను చేసుకుని. ఇప్పుడు మనం ఏం చేసామంటే అక్కడ సెటిల్ అయిపోయినంత పని అర్థం కాదు. ఏదో ₹1 డబ్బులు సంపాదించుకున్నాం, కారు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం అంటే సెట్ అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇంకా కొంతమంది ఏమంటారు, చేసుకుంటే సెటిల్ అవుతావు అంటారు. ఎలా ఏదో అంటారు డైలాగ్స్, అమ్మాయి జాతకం నీకు కలిసేది ఇది అని చెప్పి ఆస్ట్రాలజీ యాడ్ చేసి న్యూమరాలజీ కలిపేసి అది మైనస్ చేసి ఏదో చేస్తారు. మన కాన్ఫిడెన్స్ రావాలండి, మనం చూసుకోగలం. లైఫ్ మీద మనకంటే ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండి మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకుండా నేను పెళ్ళిడికి వచ్చాను, ఇంట్లో వాళ్ళు చేసుకోమన్నారని చేసుకుంటే ఏం జరుగుద్దో చేసుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదు. చాలా అంటే చాలా మీరు డిఫరెంట్ గా ఉండి లైఫ్ మీద కూడా మంచి క్లారిటీతో కనిపిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఎందుకు క్యూట్ అంటున్నారు అంటే, ఇంకా బాయ్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మ్యాన్లీగా మాట్లాడుతున్నారు, అన్ని వ్యాలీగా మాట్లాడుతున్నారు, అంత బాగుంది. ఎందుకని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నవ్వినప్పుడు అట్లా ఉంటాయి అనుకుంటా స్క్రీన్ మీద. ఎక్కువ నేను చేసిన లవర్ బాయ్ క్యారెక్టర్లే. ఆ దెబ్బకి లవర్ బాయ్ అంటే ఇంకా క్యూట్ అనే వస్తుంది కదా. అలా ఇప్పుడు అదే ఒక అమ్మాయి ఎట్లా ఉండాలంటే స్టోరీ మనకి, ఒక అమ్మాయి వెంట మనం పడాలి కానీ అమ్మాయికి మనం చెప్పకూడదు, అమ్మాయికి మనం ఇష్టం అమ్మాయికి చెప్పకూడదు. ఇలా ఇద్దరికి ఏంటంటే ఎదురుబోతురు అవుతే ఇద్దరికి రైవలరీ లాగా ఉంటా ఉంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి కానీ చెప్పుకోకుండా ఉండాలి. ఇలా ఉంటే ఏంటంటే అది కొంచెం మ్యాన్లీగా అనిపిస్తుంది, అంటే కొంచెం లవ్లీగా ఇలా మ్యాన్లీగా అనిపిస్తుంది. ఇదే అమ్మాయి వెంట పడితే వస్తాను మరి చూడొచ్చు కదా, నాకు మీరంటే చాలా ఇష్టం అండి, ఇవన్నీ చేస్తా ఉంటే అదే అనిపిస్తుంది. అవును, రొటీన్ గా అయిపోతుంది. ఇది అట్లాంటిది కాదులేండి. అయితే మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా మళ్ళీ ఇందాక అన్నారు కదా వెబ్ సిరీస్ లో వాటిల్లో
వస్తుందని చెప్పని అవకాశం వస్తే కనుక అందరూ గట్టిగా కోరుకుంటే నాతో పాటు నన్ను అభిమానించే వాళ్ళు కూడా చెప్పాలి, ఎదుగుతాను. అదే చెప్పాలి. చెప్పాలి. మీరు క్యూట్ అనే కాకుండా మీరు కూడా చెప్పండి అక్కడ కింద కామెంట్స్ లో. మీకు తెలుసుగా MANLY అని టైప్ చేసి తక్కువ కొట్టండి, దెబ్బకి పోస్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇంత మంచిగా ఇంత మ్యాన్లీగా మాట్లాడారు. మీరు కూడా వచ్చి తీసుకున్నందుకు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, బాగా తీసుకున్నారు. థ్యాంక్ యూ. అంటే ఏదో కొన్ని గొడవలు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కొంతమంది, మీరు ఏం అడగలే. అవి అడిగినా కూడా నా దగ్గర ఏం లేవు. మేము ఆల్రెడీ కొంచెం అనుకునే ఎలా ఉంటది ఏంటి పూర్ణ గారితో ఎలా ఉంటది అని చెప్పని అనుకుని ఎలా మాట్లాడచ్చు అని చెప్పని అనుకుని వచ్చాం. మీరు అన్నట్టుగానే చాలా లవర్ బాయ్ క్యూట్ బాయ్ అని చెప్పని అట్లా అన్నారు. లేదు, అసలు చాలా మ్యాన్లీగా మాట్లాడారు. మేము కూడా చెప్తున్నాం చాలా మ్యాన్లీగా మాట్లాడారు. 3 సార్లు మ్యాన్లీ అంటే తూచ్ అయిపోతుంది. లేదు అవ్వదు సార్, అవ్వదు. ఖచ్చితంగా మీకు కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. మా తరపున గురించి కూడా, మా ఆడియన్స్ తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇంకా మంచి సీరియల్స్, మంచి క్యారెక్టర్స్, ఈవెన్ ఇప్పుడు బుల్లితెరే కాదు వెండి తెర మీద కూడా మీరు కనిపించాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. రైట్, చూశారు కదా మరి పూర్ణ సాయి గారు అయితే మాత్రం ఇప్పుడు వచ్చే శివంగి సీరియల్ వచ్చేటప్పటికి లీడ్ క్యారెక్టర్ అనేది చేయబోతున్నారు. అది కూడా ఏంటంటే మంచి రోల్తో ఒక మంచి డిఫరెంట్ స్టోరీతో అయితే రాబోతం జరుగుతుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా జెమినీ టీవీలో వస్తున్న శివంగి సీరియల్ అయితే చూసి ఆదరిస్తారని చెప్పని. Monday to Saturday 7:30 PM జెమినీలో మీ శివంగి తప్పకుండా చూడండి. ఎస్, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.